మీ అందరికీ కూడా కంపేర్ చేయమని అడుగుతా ఉన్నా. ఒకసారి పాత పాస్బుక్ ఎలా ఉండేది, మేమిచ్చిన కొత్త పాస్బుక్ ఎలా ఉంది అనేది ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. మీరు గమనిస్తే పాత పట్టాదారు పాస్బుక్ పుస్తకాల్లో భూమి వివరాలన్నీ కూడా చేత్తో రాసి ఉంటాయి. ఆ పాత పుస్తకాల్లో ఎక్కడా కూడా మ్యాపులు లేవు. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ తో జియో ట్యాగింగ్ చేసి ల్యాండ్ పార్సల్స్ అసలే లేవు. పాత పాస్బుక్ ఊరికట్లా ఎన్ని ఎకరాలంటే 2.2 అట్లా రాసేయడం అంతే. చేత్తో రాసి ఉంటాయి, మ్యాపులు లేవు, మ్యాపులు ఉండవు, లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో కోఆర్డినేట్స్తో జియో ట్యాగింగ్ అసలే లేదు, క్యూఆర్ కోడ్ అసలే లేదు, యూనిక్ ల్యాండ్ పార్సల్ అంతకన్నా లేదు. ఇది పాత పాస్బుక్. ఒక్కసారి మేము వచ్చిన తర్వాత మా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాస్బుక్ ఒకసారి చూడండి. సబ్ డివిజన్ చేసి మ్యూటేషన్ చేసిన తర్వాత విత్ యూనిక్ ల్యాండ్ పార్సల్ నంబర్, ఎందుకంటే పైన రాసిన చూడు యూనిక్ ల్యాండ్ పార్సల్ నెంబర్, జియో ట్యాగింగ్ చేసి లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్తో ల్యాండ్ పార్సల్ మ్యాప్, క్యూఆర్ కోడ్ ఇవన్నీ మా బుక్లో ఉంటాయి. ఇంత ముందు పేజీ లేకపోమా అది కూడా ఇక్కడ కూడా క్యూఆర్ కోడ్. తర్వాత ముందు పోమా కొలతలు, ఇంక్లూడింగ్ కొలతలు, అక్యురేట్గా కొలతలు విత్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్. అవన్నీ కూడా కొలతలు విత్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. 5 సెంటీమీటర్ల తేడా కూడా ఉండదు, కన్నా తేడా తక్కువ. మళ్ళీ పాస్బుక్ చివరిలో రైతులకు సూచనలు చేస్తూ వెబ్సైట్ను అప్గ్రేడ్ చేసి, ఏపీ గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేసి, మీ భూమి పోర్టల్ను అప్గ్రేడ్ చేసి రైతుల వివరాలు అప్డేట్ చేసి రియల్ టైం అలర్ట్స్తో అవి కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చివరి పేజీలో సూచనలలో కనిపిస్తుంది. నిజంగా ఇది గొప్పగా జరిగింది కాబట్టే, ఇంత గొప్పగా జరిగింది కాబట్టే ఈ ప్రోగ్రాము నీతి ఆయోగ్ కొనియాడింది. కేరళ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు వచ్చి ఇక్కడ జరుగుతూ ఉన్న రీసర్వే మోడల్ను అధ్యయనం చేసిపోయాయి. మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి అధ్యయనం చేసి ప్రశంసలు కురిపించిపోయారు. అస్సాం టీం ఇక్కడికి వచ్చి పర్యటించి మన ప్రభుత్వం సహకారం కోరింది.